రాత్రి 7 గంటల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత, కేటీఆర్, హరీష్ రావు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. బెయిల్కు సంబంధించి కాసేపట్లో ట్రయల్ కోర్టులో షూరిటీ పత్రాలు అందజేయనున్నారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం రానుంది. జైలు అధికారులకు సమాచారం అందిన వెంటనే మరో 2 గంటల పాటు కవిత విడుదల ప్రాసెస్ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. ఈడీ, సిబిఐ 2 కేసులలో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5.5 నెలల తర్వాత కవిత బెయిల్పై విడుదల కానున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. ఇచ్చారు అగేన్స్ట్గా వాళ్ళ అక్యూజ్ కూడా కాదు ఈరోజు. సో టోటల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అయింది. ఇన్ని రోజులు తన అన్యాయంగా లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది. అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళా ఎగ్జామ్షన్ వస్తుంటుంది సెక్షన్ 45 ప్రొవిజన్లో. తన మహిళ అయినంత మాత్రాన తనకి అంటే వీళ్ళు ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే చదువుకున్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ, అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కువ చదివినంత మాత్రానో, ఎంపీ అయినంత మాత్రానో, ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు. ఆ జడ్జిమెంట్ని టోటల్గా క్వాష్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ని తప్పుగా కోట్ చేశారని హైకోర్టుని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అరెస్ట్ అయింది 15th మార్చ్. సహకరించాలని, ప్రతి వాయిదాకి రావాలని కోర్టు వారు షరతులు విధించారు. 10 లక్షలు 2 సూటీలు లేకన 2 సబ్మిట్ చేయమన్నారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదలయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా